గుడ్ డే ఫ్రెండ్స్. పెద్దలకు నా గౌరవం తెలియజేసుకుంటున్నాను. కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి శుభాశీస్సులు. ఆర్టీఎఫ్ వేదికగా ఈరోజు మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు అందజేయటం దేవుడు నాకు ఇచ్చిన ప్రివిలేజ్గా నేను భావిస్తున్నాను. మరి ఈ క్రిస్మస్ అంటే ఆయన పుట్టిన కారణంగా ఆయన ఆరాధించటం. ఎవరు ఇలా ఆరాధించగలరు? ఎవరు అంటే సమాజంలో వాళ్ళని వాళ్ళు ప్లేస్ చేసుకోవాలి. ప్రభు పుట్టినట్టుగా వాళ్ళు రుజువులు ఏమీ అడగక్కలేకుండా నమ్మగలగాలి. అలాంటి వాళ్ళు సెలబ్రేట్ చేసుకోగలరు, వర్షిప్ చేయగలరు. క్రైస్ట్ వర్షిప్. దీనికి హెల్ప్ చేయటం కోసం యోహాను సువార్త 7వ అధ్యాయం ఆఖరి వచనం నుండి 8వ అధ్యాయం ఒక పోర్షన్ మీకు వివరిస్తాను. సమాజం, చిన్న సమాజం, ఆనాటి సమాజం, ఈనాటి సమాజం, మన సమాజం. అంతటే ఎవరింటికి వారు వెళ్ళిరి. ఆ విలేజ్లో యేసు ఒలీవల కొండకు వెళ్ళాను. ఆయన ఉదయం రాగానే అందరు సమావేశం అయ్యారు. ఆ మందిరం దగ్గర ఆయన ఉపదేశిస్తున్నాడు. రాత్రి వ్యభిచారంలో పట్టబడిన ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చి ఆయన శత్రువులు, వాళ్ళు ఆయన విరోధులు, ఆయన ఇరికించాలని మధ్య నిలబెట్టి బతుకుడా ఈ అమ్మాయి వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టబడింది. ఇలాంటి ఆమెను రాళ్ళతో కొట్టి మరి చంపాలి కదా, మోషే మనకు ఆజ్ఞాపించాడు. నువ్వేమంటావు అడిగారు. ప్రభు సరే చంపండి అంటే నేను పాపుల కోసం వచ్చానన్నావు కదా అంటారు. వదిలేయండి అంటే ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి నేను రాలేదన్నావు కదా. అలాంటి సిచ్యువేషన్లో ప్రభు వంగి నేల మీద ఏదో రాస్తున్నాడంట వ్రేలితో. వాళ్ళు అనుకుని ఉంటారు ప్రభు దొరికాడని. వాళ్ళు పట్టు వదలకు అడుగుతుంటే తలెత్తి, అయితే సరే మీలో పాపం లేనివాడు ఆమె మీద మొట్టమొదటి రాయి వేయవచ్చును అని వంగి నేల మీద ఏదో రాసుకుంటున్నాడంట. అంతే. అక్కడ రాయబడిన మాట ఏంటంటే పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు ఒకరి వెంట ఒకటి బయటికి వెళ్ళిరే. వాళ్ళకి గత పాపాలు గుర్తొచ్చి ఉండొచ్చు, లేదా క్రియగా పాపం చేయకపోయినా ప్రభు ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం వ్యభిచారం అంటే ఏంటో వాళ్ళకి భయం వేసి ఉండొచ్చు, నరహత్య అంటే ఏంటో వాళ్ళకి భయం వేసి ఉండొచ్చు. పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు ఒకరి వెంట ఒకడు బయటకు వెళ్ళిరే. చిన్నవాడు ఏం తప్పు చేయలేదురే అని అనుకుని, అరే నువ్వు రాయి ముందు నువ్వు వేసేరా మేము చూసుకుంటామని కూడా అనలేకపోయారు. తర్వాత ఎవరు చూడొచ్చారులే అని అనుకుని వేసేద్దాం అని ధైర్యం చేయలేకపోయారు. ఎందుకంటే ఆయన అలాగ అనేసి వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండెను. ఏం భయం వచ్చిందో ఏంటో. ఆ రోజు తేలిన విషయం ఏంటంటే ఎవ్వడు కూడా పాపం లేనివాడు కాదు. అలాంటి సమాజంలో మనం ప్లేస్ చేసుకుంటే నేను పాపం లేనివాడిని కాదు అని ఒప్పుకోవాల్సి వస్తుంది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే యేసు ఒక్కడే మిగిలిను. రాయి వేయటానికి సమర్థుడు ఆయన ఒక్కడే. ఆ స్త్రీ మధ్య నిలవబడి ఉండను. మరి సమర్థుడు ఆయన. ఆ ముందే అడుగుతాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అంటే ఆయన ఆలోచనలో పాపం లేదు, మాటలో పాపం లేదు, క్రియలో పాపం లేదు. ఆ స్త్రీ మధ్య నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మ ఎవరు నిన్ను శిక్షించలేదంటే లేదు ప్రభు అంటారు. నేను కూడా నిన్ను శిక్షించను. ప్రశ్న ఏంటంటే ఆయన ఎవరు శిక్షించకపోవటానికి? ఆయన ఎవరు అంటే ఆమె తరపున, ఆమె స్థానంలో త్వరలో సిలువ ఎక్కబోతున్నాడు. అలాంటి సమాజంలో మనల్ని ప్లేస్ చేసుకుంటే నా తరపున, నా స్థానంలో ఆయన సిలువ ఎక్కాడు. ఆయన సిలువ రక్తం ద్వారా నాకు పాప క్షమాపణ, ఆయన బలి చెల్లింది. పాపం లేని వ్యక్తి బలి చెల్లింది, నాకు పాప క్షమాపణ. అలాగా సువార్త నమ్మి ఆయన అంగీకరించిన నువ్వు, నేను, ఈరోజు విన్నవాళ్ళు, మనం రక్షణ పొందిన వాళ్ళుగా చక్కగా మీనింగ్ఫుల్గా క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవచ్చు. క్రిస్మస్ యొక్క పరమార్థం ఇదే. హ్యాపీ ఆర్టీఎఫ్ తరపున, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్టీఎఫ్, I wish everybody happy Christmas season and also happy Christmas. 25th December. Happy Christmas. Praise the Lord. Hallelujah. క్రీస్తు ప్రభు
జన్మించినటువంటి సందర్భాన్ని మరొకసారి క్రిస్మస్ 2024 సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము, సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ సీజన్ నాకు నవంబర్ 16th తో స్టార్ట్ అయి డిసెంబర్ 22nd ఎండ్ అయింది. చాలా విశేషమైనటువంటి సువార్తీకరణ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడానికి, వాక్య పరిచర్య చేయడానికి, దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. ప్రభువుకి స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసిన వారికి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. ఆర్టీఎఫ్ ఫ్యామిలీ మెంబర్స్ మీ అందరికీ ప్రత్యేకమైన క్రిస్మస్ శుభములు, శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. అడ్వెంట్ సీజన్ కంప్లీట్ అయింది. ఆగమన కాలం, ఎదురు చూసే కాలం, సంతోషం, సమాధానం, ప్రేమ, ఇంకా అనేకమైనటువంటి విషయాలను గురించి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అడ్వెంట్ సిరీస్ చాలా ఎంజాయబుల్ గా ఉన్నాయి. అలాగే క్రిస్మస్ మన సంఘాలలో జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు మనందరికీ క్రైస్ట్ సెంటర్డ్ క్రిస్మస్, క్రైస్ట్ గ్లోరిఫైయింగ్ క్రిస్మస్, క్రైస్ట్ ఆనరింగ్ క్రిస్మస్ అండ్ విట్నెసింగ్ ఫర్ క్రైస్ట్ కైండ్ ఆఫ్ క్రిస్మస్ అయి ఉండాలి అని నేను ఆకాంక్షిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. మీకు శుభములు తెలియజేస్తున్నాను. నాకు ఈ సీజన్లో క్యారెక్టర్స్ అరౌండ్ క్రిస్మస్ గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు జోసెఫ్ క్యారెక్టర్ చాలా అప్పీలింగ్ గా, ఇన్స్పైరింగ్ గా, ఛాలెంజింగ్ గా అనిపించింది. జోసెఫ్ మాట్లాడిన మాట ఏది కూడా సువార్తల్లో రాయబడలేదు. కానీ జోసెఫ్ ప్రభు చెప్పిన ప్రతిసారి ప్రభు చెప్పిన దానికి విధేయత చూపించినట్లు సువార్తల్లో రికార్డ్ అయ్యింది. సో ఈ క్రిస్మస్ సీజన్లో, ఈ క్రిస్మస్ దినమున విధేయత కలిగినటువంటి ధన్యకరమైనటువంటి జీవితాలను మనం జీవించడానికి ప్రభు మనల్ని ప్రేరేపించాలని నూతన సంవత్సరంలో 2025 లోనికి త్వరగా ప్రవేశించబోతున్నాము. మే గాడ్ హెల్ప్ ఈచ్ వన్ ఆఫ్ us as individuals and families and as RTF family to make 2025 an year of commitment to obey God and see all the blessings that will flow out of obedience. Once again, Happy Christmas, Merry Christmas 2024, and Christ honoring, Christ glorifying, peaceful and prosperous and joyous New Year 2025. Thank you very much. God bless you. ప్రైజ్ ద లార్డ్. ఆర్టీఎఫ్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అయినటువంటి ప్రభు క్రీస్తు నామములో క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవత్వం, మానవత్వాన్ని ధరించుకొని, వాక్యం శరీరాన్ని సంతరించుకొని, సార్వభౌమాధికారుడు, దీన సేవకుడై బెత్లెహేములోని పసుల పాకలో జన్మించినటువంటి శుభదినం మొట్టమొదటి క్రిస్మస్. ఏదెను వనంలోనే ఈ క్రిస్మస్ ను గురించినటువంటి కాంతులను గురించినటువంటి జాడలు మనకు కనిపిస్తాయి. ఏదెను వనం నుంచి బెత్లెహేం వరకు కూడా ఇవి రాబోతున్న వేకువ చుక్క, నీతి సూర్యుడైనటువంటి ప్రభు అయినటువంటి క్రీస్తు, రాబోతున్నటువంటి ఆయన్ని మనకి గుర్తు చేస్తా ఉన్నాయి. 400 సంవత్సరాల బానిసత్వంలో మ్రగ్గిపోయిన ఇశ్రాయేలు ప్రజకు ఒక్క పస్కా పశువు వధతో విడుదల కలిగింది. 400 సంవత్సరాల ప్రవచనాత్మక నిశ్శబ్దం తర్వాత బెత్లెహేములో పశుల పాకలో జన్మించినటువంటి ఒక్క శిశువు కేకతో దేవుడు ఆ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేశాడు. ఆ శిశువు ఎవరో కాదు, లోకపాపం మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, మరణించటానికి జన్మించినటువంటి శిశువు. లోకాన్ని ప్రేమించి దేవుడు అనుగ్రహించినటువంటి కుమారుడు. ఆ కుమారుణ్ణి మన క్రిస్మస్ సెలబ్రేషన్స్ యొక్క కేంద్ర బిందువుగా చేసుకొని శాంతి, సంతోషం, సమాధానం, నిరీక్షణ మీకు మరియు మీ కుటుంబాలకు ఈ క్రిస్మస్ దినాన, ఈ క్రిస్మస్ సీజన్ లో రానున్నటువంటి సంవత్సరం అంతా నిండుగా కలగాలని ప్రార్థిస్తూ దేవునికి స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. షాలోమ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు. ఎంత త్వరగా
2024 అయిపోతూ ఉంది. అయితే ఈ క్రిస్మస్ అనే సునామీలో చాలా మంది కొట్టుకుపోతూ ఉన్నారు. కానీ ఈ యొక్క సునామీ పాపాన్ని తుడిచివేసి నిత్య జీవాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు వచ్చాడు. కాబట్టి మరి ఈ యొక్క శుభవార్తను కల్తీ లేకుండా శుద్ధమైన శుభవార్తగా ఆర్టీఎఫ్ ద్వారా మనం లోకానికి తెలియపరచడానికి చేసే ప్రయత్నాలు బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. మరి ఇందులో మీరందరూ కూడా పాల్గొని మీరందరూ కూడా సహకరించటం, ప్రోత్సహించటం, ప్రశ్నించటం ఇవన్నీ కూడా మాకెంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయి. మరి ఈ విషయంలో మరి మీకందరికీ నేను మరి పాస్టర్ అమ్మ గారు మేమిద్దరం కూడా మీకు వెరీ హ్యాపీ క్రిస్మస్ అనేది మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాము. అంతేకాకుండా రాబోయే సంవత్సరం కూడా మరి చాలా అద్భుతమైన సంవత్సరంగా ఎన్నో అంచెలంచెలుగా మరి ప్రభు కోసం ఇంకా ఆధ్యాత్మికంగా ఎదిగే సంవత్సరముగా ఉండాలని మేము ఆశపడతా ఉన్నాము. మరి నేను మరి పాస్టర్ అమ్మ గారు మా యొక్క చర్చ్ యునైటెడ్ చర్చ్ బిహెచ్ఎల్ తరఫున కూడా మా యొక్క శుభములు మీకందరికీ అందచేస్తూ ఉన్నాము. మరి రానున్న దినాల్లో మేమందరం మరిన్ని గొప్ప కార్యములు చేద్దామని నాకు ఈరోజు ఒక వచనం జ్ఞాపకం వస్తూ ఉంది. ఏంటంటే, దేవుని ఎరిగిన వారు బలము పొంది గొప్ప కార్యములు చేయుదురు. దేవుని అనే కొన్నిసార్లు ఆ వాక్యం రివర్స్ లో చదివితే, గొప్ప కార్యములు చేయువారు దేవుని ఎరిగిన వారు, దేవుని మరి బలము కలిగిన వారు దేవుని ఎరిగిన వారు. సో గొప్ప కార్యము దేవుని ఎరుగుట అనేది లింక్ ఉందన్నమాట. దాని మధ్యలో మనకు బలం కావాలి. మరి ఎదిరింపులు ఇవన్నీ ఉన్నప్పటికీ రానున్న దినాల్లో గొప్ప కార్యములు చేద్దామని ప్రభువును కోరుకుందాము. నేను ఈ క్రిస్మస్ గురించి ఆలోచించినప్పుడు ఒక రకరకాల గుంపులు ఉన్నారు అన్నమాట. అయితే ఒక 3 గుంపులు, నేను వాటి గురించి తర్వాత ఒక మెసేజ్ పెడతానులేండి రేపు. 3 గుంపుల్లో ఒకటి దేవదూతల గుంపు, జ్ఞానుల గుంపు, ఆ తర్వాత మరి గొర్రెల కాపరుల గుంపు. ఈ ముగ్గురు కూడా మనకి 3 విషయాలు అనేది ఉంది. ఒకటి ఏంటంటే, దూతలు ఆరాధనను సూచిస్తూ ఉంది, పరిశుద్ధతను సూచిస్తూ ఉంది. ద ఏంజల్స్ టాక్ అబౌట్ హోలీనెస్. క్రిస్మస్ వితౌట్ హోలీనెస్ ఈజ్ జస్ట్ ఎ బిజినెస్ అన్నమాట. ఇకపోతే జ్ఞానులు ఆరాధనకు సూచన. ఆరాధనలో దేవుణ్ణి వారు హెచ్చించారు, తమను తాము తగ్గించుకున్నారు. తర్వాత 3వది గొర్రెల కాపరులు మిషన్స్ కి సాదృశ్యం, వారు వెళ్ళి ప్రకటించిరి అనే మాట. సో ఈ యొక్క క్రిస్మస్ మనకి మరింత పరిశుద్ధతలో నడిపించినట్లు, మరింతగా ఆరాధనలో నడిపించినట్లు, మరింతగా మిషన్స్ లో పాల్గొనటకు దేవుడు మనకి సహాయం చేయునుగాక. మీకందరికీ, మీ కుటుంబాలకు, మీ సంఘాలకు, మీ పరిచర్యలకు ప్రభునామములో నేను పాస్టర్ గారు మా యొక్క క్రిస్మస్ శుభములు అందచేస్తున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. No greater joy than to be a part of the RTF family. And we bring greetings to our RTF viewers. God has been so merciful that you could conduct quite a few sessions on the Christmas season. Very pramukhyanga, as we thank God, as we look back and reflect, as we look inside and introspect, and as we look forward for the prospect, చాలా ప్రాముఖ్యంగా మన వాక్యంలో, బీట్ ద టీచింగ్స్ ఇన్ న్యూ టెస్టమెంట్, బీట్ ద ప్రీచింగ్స్ ఆఫ్ ఐదర్ పాల్ ఆర్ పీటర్ ఆర్ ఈవెన్ జీసస్ ఆర్ ఓల్డ్ టెస్టమెంట్ రైటింగ్స్, మరి ద థ్రస్ట్ ఆఫ్ ద టీచింగ్స్ అండ్ రైటింగ్స్ ఆర్ మోర్ ఆన్ ద సెకండ్ కమింగ్ కంపేర్డ్ టు ద ఫస్ట్ కమింగ్. ఆది సంఘంలో the preaching was very much geared on the second coming. Mari manam almost antya sangamlo unnam. We are about to close history very soon. We don't know when it's going to happen. Mari at the tail end of history, it appears that the church is little skewed, that we are not able to give that kind of thrust. Adi sangam ichina thrust mari raakada vishayamai లేకపోతే సెకండ్ అడ్వెంట్ విషయమై అంతగా
ఇవ్వలేకపోతున్నాం అనిపిస్తుంది. As we see even now how even in US, $1.4 trillion seems to be their Christmas budget, more than the Indian annual budget. That shows that we need to refocus ourselves Christmas time low, and as we celebrate Christmas, as we consecrate our lives in the cause of Christ and in the cause of the reason that has come into this world, incarnation అయి వచ్చిన సందర్భాన్ని బట్టి మరీ ప్రాముఖ్యంగా ఈ టైల్ ఎండ్ ఆఫ్ టైంలో మరి మనము రెండవ రాకడ విషయమై ఐ థింక్ వి నీడ్ టు ప్రిపేర్ అవర్ సెల్స్. మొదటి రాకడలో మెనీ Jews who are even anticipating or expecting, they missed out on Jesus. It's a warning for us. మరి ఈ ఆఖరి రోజుల్లో one danger can be many Christians possibly, if you're not careful, we may miss out on the second coming. So with this brief that we may get up meaningfully, preparing ourselves for the soon expected blessed hope of our Lord. And may we celebrate Christmas, or may we celebrate first Advent in the light of the second Advent, and may we prepare ourselves for his coming. మేము చిన్నప్పుడు పరీక్షలు రాస్తుంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్లో the invigilators used to say, tie up your answer sheets. Last half an hour, 3 గంటల్లో last half an hour, we are asked to tie up our answer sheets, and we are asked to revise our answers. Almost as we are closing in on history, తప్పకుండా it is time that we tie up our answer sheets, and it is better definitely we revise what all we have written and correct all the gaps and prepare ourselves meaningfully for the expected coming of our Lord, which is the blessed hope. Thank you so much. May God bless you, dear ones. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. ప్రభునందు ప్రియమైన ఆర్టీఎఫ్ కుటుంబానికి ఈ శుభ సందర్భమందు క్రిస్మస్ శుభాకాంక్షలను ప్రభువైన యేసు నామములో తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆర్టీఎఫ్ కుటుంబం ఒక ప్రభు ఏర్పాటు చేసినటువంటి కుటుంబం, దేవుని యొక్క వాక్యం ఎడల ఆసక్తి కలిగి వాక్యాన్ని చక్కగా నేర్చుకుంటున్నటువంటి కుటుంబం. సో ప్రభు సిద్ధం చేసినటువంటి ఇక ఆర్టీఎఫ్ కుటుంబం మరి రానున్న దినాల్లో మరి ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ప్రభు కొరకు సాక్ష్యంగా సిద్ధపడతారని నమ్ముతుంటున్నాను. ఈ యొక్క క్రిస్మస్ కాలంలో ప్రభు నాకు ఇచ్చిన ఒక తలంపు, లూకా సువార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో మనకి అనేకమైన క్రిస్మస్ క్యారెక్టర్స్ మనం చూచాము. మరి గడిచిన అడ్వెంట్ సీజన్ అంతట్లో కూడా మనము వాటిని గురించి డిస్కస్ చేసాం. నాకు నన్ను ఇంప్రెస్ చేసినటువంటి ఒక తలంపు, ఒక సంఘటన ఏమిటంటే ఆ 2 అధ్యాయాల్లో కూడా ఉన్నటువంటి ఆ యొక్క క్రిస్మస్ క్యారెక్టర్స్ మనం చూసినట్లయితే, ఆ కమ్యూనిటీని మనం చూసినట్లయితే వారు వాక్యంలో వారు వేరుపారిన వారుగా వారు ఉంటున్నారు. రెండవదిగా ఆ కమ్యూనిటీ అంతా కూడా మరి యోసేపును జ్ఞాపం చేసుకున్నా, మనము మరియను చూచినా, ఎలిజబెత్ను మనం చూచినా, జకరియాను చూచినా, మరి ఆ యొక్క యాజక ధర్మం జరిగిస్తున్నప్పుడు బయట నిలబడిన ప్రజలను మనం చూచిన సిమియోను, మరి వీరందరూ కూడా వారు దేవుని యొక్క వాక్యము లో వారు వేరుపారినగా వారుగా ఉంటున్నారు. వాక్యంలోని ప్రవచనములందు విశ్వాసం ఉంచి నిరీక్షించిన వారుగా ఉంటున్నారు. వారు ప్రార్థనలో వారు కనిపెడుతున్న వారుగా ఉంటున్నారు. సో ఈ క్రిస్మస్ కాలంలో కూడా మనము యేసు ప్రభువు యొక్క 2వ రాకడను మనం జ్ఞాపకం చేసుకుంటూ మొదటి 2 అధ్యాయాల్లో ఫస్ట్ అడ్వెంట్ కొరకు ప్రభు ఎలా ఆ కమ్యూనిటీని సిద్ధం చేశారో అలా సంఘాన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. దీని గురించిన స్పృహ కలిగిన వారంగా ఉండి మరి యొక్క సెకండ్ అడ్వెంట్ కొరకు మనం అందరం కూడా ఫస్ట్ అడ్వెంట్ లో ఉన్నటువంటి కమ్యూనిటీ బయట ఎన్ని ప్రతికూలమైనటువంటి మరి నిరాశతో కూడినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా
ప్రభు కొరకు, మెస్సే కొరకు ఎదురు చూచారో, వాక్యం నేర్చుకుని మరి వాక్యమందు విశ్వాసం ఉంచి ప్రార్థనగా ఉంటూ ఎదురు చూచారో, ఎదురు చూడటానికి త్రియక దేవుడు మనకు సహాయం దయచేయను గాక. సెకండ్ అడ్వెంట్ కొరకైనటువంటి సిద్ధపాటు త్రియక దేవుడు మనకు మెండుగా అనుగ్రహించను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మరొకసారి మీకు అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. RTF core team, leaders, volunteers, participants, వాళ్ళందరి కుటుంబాలకి క్రిస్మస్ గ్రీటింగ్స్ నా నుండి, నా కుటుంబం నుండి. పాపులర్ సేయింగ్ ఏమంటదంటే క్రిస్మస్ ఈజ్ ఇన్ ది ఎయిర్ అని అంటారు. ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులే కాకుండా ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళకి సైతం ఈ క్రిస్మస్ సీజన్ని, క్రిస్మస్ ఫెస్టివల్ని మిస్ అవ్వడం అనేది జరిగే పని కాదు. నేను ఆలోచిస్తా ఉన్నాను, ప్రతిసారి ఆలోచిస్తాను, ఇన్ని సంవత్సరాల నుండి క్రిస్మస్ చేసుకుంటున్నాం కదా, కొత్తగా ఏంటి, ఎనీథింగ్ న్యూ, ఎనీథింగ్ ఫ్రెష్, ఏ విధంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. నేను 3 పాయింట్స్ చెప్పి క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను. క్రిస్మస్ డామినేట్స్ ఎవ్రీథింగ్. మానవ చరిత్రను కావచ్చు, మానవ సంస్థలు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అది వివాహం, కుటుంబం, ప్రభుత్వం, సంఘం, దేన్నైనా సరే క్రిస్మస్ డామినేట్ చేస్తుంది. క్రిస్మస్ అంటే ఏంటి? ఇన్కార్నేషన్ అంటే ఏంటి? దేవుడు తానే శరీరధారిగా వచ్చి మన మధ్య నివసించడం. నాకు బాగా నచ్చే మాట, హి టాబర్నకిల్డ్ అమాంగ్స్ట్ us అని ఒక ట్రాన్స్లేషన్. టాబర్నకిల్ అని అంటే పర్ణశాల. ఆయన మన మధ్యలో గుడిసె వేసుకుని నివసించాడంట. మన ఈ 10 గుడిసెలైతే ఆ 10 గుడిసెల మధ్యలో 11వ గుడిసె. అంతరాల్ని చెరిపేసినటువంటి యేసుక్రీస్తు ప్రభు. అందుకే సమస్తాన్ని డామినేట్ చేస్తుంది. క్రిస్మస్ ఇన్కార్నేషన్, ఇట్ డిఫైన్స్ గాడ్స్ లవ్ ఫర్ us. అంటే ఏం చెప్పాలి అని అంటే, క్రిస్మస్ ఈజ్ ది ఎక్స్టెంట్ టు విచ్ గాడ్ విల్ గో ఫర్ హిస్ లవ్ ఫర్ మ్యాన్, ఫర్ హిస్ లవ్ ఫర్ మీ. నేనంటే ఆయనకున్నటువంటి ఇష్టాన్ని వ్యక్తం చేయడానికి ఆయన ఎంత వరకు వెళ్ళగలడు అనేది క్రిస్మస్ తెలియచేస్తుంది. ఆయన నాతో పాటు, నాలా మనలో ఒకటిగా బ్రతకటం కంటే కూడా ఆశ్చర్యం, అద్భుతం ఏముంది ఇంకా? క్రిస్మస్ డిసైడ్స్ హ్యూమన్ లైఫ్. నేను కావాలని క్రిస్మస్ అంటున్నాను. క్రిస్మస్తో పాటు ఇన్కార్నేషన్. ఎలాగూ మానవ జీవితానికి ఎంత విలువ ఉందో క్రిస్మస్ మనకి స్పష్టం చేస్తుంది. ఈ మానవాళికి భూమి మీద ఇంకా నిరీక్షణ, ఆశ, హోప్ ఉందనేటువంటిది క్రిస్మస్ నిర్ణయిస్తుంది. అంతేకాదు, ప్రతి వ్యక్తి జీవితానికి ఒక పరమార్థం, సార్థకత ఉంది అనేటువంటిది క్రిస్మస్ డిసైడ్ చేస్తుంది. చివరిగా, క్రిస్మస్ మన నుండి ఒక చాయిస్ని డిమాండ్ చేస్తుంది. ఈ లోకంలోనికి మనలాంటి మనిషిగా వచ్చినటువంటి యేసుక్రీస్తుని నేను నా జీవితానికి రక్షకుడిగా, విమోచకుడిగా, ప్రభువుగా అంగీకరిస్తానా లేదు? అది క్రిస్మస్ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే చివరికి నా లైఫ్ కానీ, నా లైఫ్ ఉన్న గమ్యం కానీ దాని మీద డిసైడ్ అవుతుంది. ఈ 2024 సంవత్సరంలో క్రిస్మస్ని మీరు అర్థవంతంగా అనుభవించాలని, ఇది మీకు ప్రతిక్షణం ఒక అద్భుతమైనటువంటి సంతోషాన్ని సమకూర్చేటువంటి సీజన్ కావాలని చెప్పి మరొకసారి నా తరఫున, నా కుటుంబం తరఫున మీకు క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్ టు యూ ఆల్. ఈ క్రిస్మస్ సందర్భంగా ఒక చిన్న థాట్ మీ ముందు పెట్టాలి అని నేను అనుకుంటున్నాను. మిలాడ్ జే ఎరిక్సన్ ఈ మాట అంటూ ఉంటాడు, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలోకి రావటం అనేది మనం క్రిస్మస్ అంటాం. అయితే దేవుడు మానవుడిని సృష్టించినప్పుడు తన స్వరూపంలో తయారు చేయటంలో తాను శరీరధారిగా రావటం అనేది తన హృదయంలో ఉన్నది అని అంటూ ఉంటాడు.
ఇన్కార్నేషన్ అనేది మిలాడ్ జే ఎరిక్సన్ గారు అంటారు, ఇట్స్ ఎ వెరీ డేంజరస్ అండ్ డేరింగ్ వెంచర్ అని. సాహసోపేతమైన ప్రమాదకరమైనటువంటి ప్రయత్నం. ఎందుకు అని అంటారేమో, దేవుడు శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు చాలా రివర్సల్స్ అన్నీ కూడా వ్యతిరేకంగా అయిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్, విశ్వ సృష్టికర్త, క్రీచర్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ అవటం, కాలానికి సమయానికి సంబంధించిన ఒక జీవిగా మారటం అనేది. దేవుడు హీ సెట్ ద యూనివర్స్ ఇన్ మోషన్. దేవుడు విశ్వాన్ని చలనంలో ఉంచాడు. కానీ ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు హీ వాజ్ ర్యాప్డ్ ఇన్ స్వాడ్లింగ్ క్లోత్స్, పొత్తిగుడ్డలతో చుట్టబడి కనీసం ఏలు కూడా కదపలేనటువంటి పరిస్థితుల్లో ఆయన ఉండిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు హీ వాజ్ ద స్పీచ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్కు. కానీ శరీరధారిగా వచ్చినప్పుడు హీ బికేమ్ స్పీచ్లెస్. ఆయన మాట్లాడటం కూడా రానివాడు అయ్యాడు. తను ఒకవేళ మాట్లాడితే అర్ధరహితమైనటువంటి చిన్నపిల్లల అరుపులు మాత్రం వినబడేవి. హీ వాజ్ ద గ్లూ ఆఫ్ ద గెలాక్సీ. విశ్వానికి లేకపోతే గెలాక్సీకి ఒక గెలాక్సీని అంతటిని ఒక తాటి మీదకి తెచ్చినటువంటి వాడు. బట్ నౌ హీఈస్ గ్లూడ్ టు హిజ్ మదర్ మేరీ. ఇప్పుడు తన తల్లి అయినటువంటి మరియమ్మకు అతుక్కుపోయాడు. ఎస్, హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ ద హోల్ వరల్డ్. ఈ ప్రపంచాన్నంతటినీ సృష్టించినటువంటి వాడు. కానీ ఆయన జన్మించిన తర్వాత ఐగుప్తు దేశానికి శరణార్థుడిగా వెళ్ళటం జరిగింది. తన జీవితకాలం అంతట్లో కూడా ఎప్పుడు తనకి ఒక సొంత ఇల్లు అనేది లేదు. హీఈస్ ఆల్మైటీ, ఆయన సర్వశక్తిమంతుడు. కానీ ఒక బాధితుడిగా మారటమే కాకుండా నీతిమంతుడైనటువంటి దేవుడు అన్యాయస్తుల చేతులకి తన్ను తాను అప్పగించుకున్నాడు. పాపరహితుడైనటువంటి యేసయ్య పాపుల చేతుల్లోకి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇదంతా ఎందుకు చేశాడు? ఎస్, మనం అంతా చాలా సింపుల్గా ఆయన మనల్ని ప్రేమించడానికి, మనల్ని రక్షించడానికి ఆయన అంటాం. నేను కాదనట్లేదు. ఇట్ ఈస్ ఖచ్చితంగా మనల్ని ప్రేమించాడు, మనల్ని రక్షించడానికి. అయితే ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి దాని వెనకాల. దేవుడు శరీరధారిగా, అంటే యేసయ్య శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు హీ డిడ్ నాట్ డినై ద వరల్డ్ బట్ ఎంబ్రేస్డ్ ఇట్. దేవుడు లోకాన్ని కాదనలేదు, కానీ దాన్ని స్వీకరించాడు. జీసస్ డిడ్ నాట్ డెనిగ్రేట్ ద ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్ బట్ హ్యాస్ గివెన్ దెమ్ ఎ సేక్రెడ్ వాల్యూ. మానవ భౌతిక జీవితానికి ఒక కొత్త కోణాన్ని ఆయన అనుగ్రహించాడు. దాన్ని కించపరిచేయలేదు. పవిత్రమైనదిగా, విలువైనదిగా దాన్ని చూశాడు. దేవుడు శరీరధారిగా ఈ లోకంలోకి రావటం బట్టి ఆయన శ్రమల గుండా వెళ్ళాడు. నువ్వు నేను పడినటువంటి ప్రతి బాధను ఆయన పడ్డాడు. నీలాగా నాలాగా ఆయన దుఃఖించాడు. మన అనుభవాల గుండా ఆయన వెళ్ళగలిగాడు. కాబట్టి ఆయనతో మనం మాట్లాడగలుగుతాం, మనం ఆయన దగ్గర నుంచి ఆదరణ పొందగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువారు మానవుడు ఎదుర్కొన్నటువంటి ప్రతి శ్రమను ఆయన ఎదుర్కోవటం బట్టి మానవులకి దేవుడికి మధ్యవర్తి కాగలిగాడు. ఈ ఇన్కార్నేషన్, శరీరధారిగా రావటం అనేటువంటి ఈ ప్రక్రియ క్రిస్మస్గా మనం సెలబ్రేట్ చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం అది మానవాళికి ఎంత విలువను చేకూర్చిందో, రక్షణని అనుగ్రహించిందో మనం గ్రహిద్దాం. తోటి మానవులకు ఆ రక్షణ సువార్తను, ఆ క్రిస్మస్ సందేశాన్ని అందించడానికి ప్రయత్నం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ.